బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన లష్కర్ బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్లనాగు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కేసీఆర్ దంపతులకు ఆలయ కమిటీ సన్మానం చేసింది. కేసీఆర్తో పాటు మహంకాళి అమ్మవారిని టీఆర్ఎస్ నేతలు కేశవరావు, డి శ్రీనివాస్ దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. వీరితో పాటు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు బోనాల జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతరలు ఇవన్నీ కూడా మన పురాతన సంస్కృతిలో ఒక భాగం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు మనకు అందించినట్టు ఈ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. ఈ పండుగలు, పబ్బాలు, జాతరలు, ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో భక్తిని, అనురక్తిని కల్పించి ఆధ్యాత్మిక భావనను పెంచి సన్మార్గంలో ముందుకు వెళ్లాలని అందరితో సహోదర భావంతో. లష్కర్ బోనాల ఉత్సవాల్లో మహంకాళి అమ్మవారిని హోంమంత్రి నాయిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని ఆయన తెలిపారు. బోనాల ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఏడాదికొక్కసారి నాగన్న, ఆషాఢ మాసాన నాగన్న, వారావారము నాడు నాగన్న, ఐతారము నాడు నాగన్న, పట్టు చీరలే పసుపు కుంకుమే పంచామృతం తోటి అభిషేకం నాగన్న, పట్టు చీరలే పసుపు కుంకుమే పంచామృతం తోటి అభిషేకం నాగన్న. మహంకాళి అమ్మవారిని కాంగ్రెస్ నేత విహెచ్ కూడా దర్శించుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.